ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పంపిణీ కార్యక్రమం కూడా జూన్ 2 నుంచి స్టార్ట్ అయింది. ఎవరైతే దరఖాస్తులు గతంలో ప్రజాపాలన సందర్భంగా చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఆల్రెడీ వాళ్ళ సమాచారం నిక్షిప్తమై ఉన్నది. L1, L2, L3 కేటగిరీల కింద మిమ్మల్ని విభజించారు అధికారులు. అక్కడ ఏమన్నా మీకు L2 అంటే జాగా లేని వాళ్ళు, L3 అంటే పక్కా ఇల్లు ఉన్న వాళ్ళు, వాళ్ళకి అవసరం లేని వాళ్ళు. కాబట్టి ఏదైనా మీకు L2, L3లో ఏమైనా సమస్య ఉంది, లేదు మాకు ఇల్లు కావాలి, మా ఇల్లు సరిగ్గా లేదు, లేకపోతే స్లాబ్ కూలిపోయింది, లేకపోతే గతంలో మేము ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులం కాము అనే డౌట్ మీకుంటే, సంశయం ఉంటే ఎంపీడీఓ గారికి మీరు దరఖాస్తు చేసుకోండి. వచ్చే 15 రోజుల్లో మళ్ళా ఒక నలుగురిని నిన్ననే మేము L2, L3లో ఉన్న వాళ్ళందరినీ L1లో చేర్చడం జరిగింది. అంటే లబ్ధిదారులు కాని వాళ్ళను మళ్ళీ సర్వే చేసి L1 కింద వాళ్ళని జమ కట్టడం జరిగింది. అంటే ఏంటంటే అప్పుడు పంచాయత్ సెక్రటరీలు కానివ్వండి, గతంలో పోయిన సంవత్సరం చేసిన సర్వేలు ఏదైనా తప్పిదాలు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి మళ్ళీ ఒక అవకాశం ప్రభుత్వం ఇస్తారు. కాబట్టి రాబోయే 15 రోజుల్లో ఆ ఫిల్టరేషన్ కార్యక్రమం నడుస్తుంది. మీరందరూ దరఖాస్తు చేసుకోండి. జూన్ 2 నుంచి కొత్తగా వచ్చే ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు పత్రాలు లబ్ధిదారులు అర్హులైన వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తాం. మీరు ఇళ్ళు కట్టాలి. ఇంకొక 100 ఇళ్ళు సిర్పూర్ మండలంలో ఇంకా మొదలు పెట్టలేదు. 100 ఇళ్ళు మొదలు పెట్టలేదు. మీరు కట్టలేరు, ఇంకొకనే కట్టనిస్తలేదు. కాబట్టి 2 విధాలు జరుగుతుంది. కాబట్టి చాలా సీరియస్ ఉంది గవర్నమెంట్. మేము మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి హౌసింగ్ శాఖ మంత్రి గారితో సమీక్ష సమావేశం కూడా చేసినాం. అందులో విధానపరమైన నిర్ణయం ఏం తీసుకున్నాం అంటే, ఎవరైతే లబ్ధిదారులు సంవత్సరం కాలం పాటు ఇల్లు మొదలు పెట్టలేదు, కనీసం బేస్మెంట్ కూడా వేసుకోలేదో వాళ్ళ ఇల్లు క్యాన్సిల్ చేసి ఇంకొకరికి ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. తర్వాత సిర్పూర్ మండలంలో మేము కొంత సర్వే చేస్తే చింతకుంట, భూపాలపట్నం, కేశవపట్నం ఈ ప్రాంతాల్లో లో పెట్టే సమస్య చాలా ఉన్నది. అక్కడ ఒక ఎకరం జాగా మనం దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ నేను సిఎండి నార్థన్ పవర్ ఎవరైతే వరుణ్ రెడ్డి గారు మన దగ్గర పనిచేసిపోయారో ఐఏఎస్ ఆఫీసర్ వారికి తెలియజేయడం జరిగి ఉత్తరం రాయడం జరిగింది. చింతకుంటలో కూడా శాంక్షన్ ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. 33/11 సబ్ స్టేషన్ నిర్మాణం చింతకుంటలో చేసి 5 గ్రామాలు చుచ్చుపల్లి, విజయపట్నం, అచ్చెల్లి తదితర ప్రాంతాల్లో మనకు లో వోల్టేజ్ సమస్య, హీరాపూర్ ఈ ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్య లేకుండా తీర్చే ఏర్పాటు కూడా చేస్తాం. తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏదైతే ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో మీరందరూ కూడా పాల్పంచుకోండి. చెక్లు కూడా పంపిణీ చేస్తున్నాం. ఇవాళ దుర్కే సంతోష్ గారు మరియు పారిగా గ్రామస్తులు వారికి మంజూరైన చెక్ కూడా పంపించడం జరుగుతుంది. ఇట్లనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ పంపిణీ చేసే సందర్భంలో మీకు అందరికి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి.